ఓం శాంతి. ఈరోజు మురళి 1/8/2026. మధురమైన పిల్లలారా, పరచింతనను వదిలి తమ కళ్యాణం చేసుకోండి. మీరు బంగారంలాగా తయారై ఇతరులకు మార్గాన్ని తెలియచేయండి. సమయం తీరిక ఉంటేనే పరచింతన చేసేది. బిజీగా ఉన్నప్పుడు పరచింతనకు టైమే ఉండనప్పుడు పరచింతన ఎవరు చేస్తారు? కాబట్టి స్వయంని బిజీ పెట్టుకునేది మాత్రమే నేర్చుకోవాలి. సంగమయుగంలో అనేక రకాల బిజీ, జ్ఞానం, యోగం, ధారణ, సేవ, నాలుగింటిలోనూ స్వయంని బిజీగా ఉంచుకోవాలి. అదే బాబా అంటున్నారు. కళ్యాణం, స్వయం పరచింతనను వదిలేయండి, స్వకళ్యాణం చేసుకోండి. మీరు బంగారంలాగా తయారు కండి. సత్వప్రధానంగా, పావనంగా, పవిత్రంగా ఇతరులకు కూడా మార్గాన్ని తెలియచేయండి. ప్రశ్న: అశరీరి అయ్యే అభ్యాసాన్ని ఎవరైతే సదా చేస్తూ ఉంటారో వారి ముఖ్యమైన గుర్తులు చెప్పండి. ఇంపార్టెంట్. మేము అశరీరి అభ్యాసం చేస్తాము అని స్వయంని అనుభవం చేస్తూ ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ గుర్తులేమి? వారు తమ కర్మేంద్రియాలను హఠంతో వశం చేసుకోరు. వారి కర్మేంద్రియాలు స్వతహాగానే శీతలమైపోతాయి. ఆత్మలైన మనం పరస్పరం సోదరులమనే స్మృతి స్వతహాగా ఉంటుంది. దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. నామరూపాల నశ సమాప్తం అవుతుంది. ఇతరుల స్మృతి ఉండదు. ఎంత మెయిన్ ఇంపార్టెంట్ చెప్పినారు చూడండి. ఎవరైతే అశరీరిగా ఈ అభ్యాసం చేస్తారో వారు స్వతహాగా కర్మేంద్రియాలని శీతలం చేసుకుంటారు. పరస్పరం సోదరులమనే స్మృతి ఉంటుంది. పవిత్రంగా ఉంటారు. దేహాభిమానం సమాప్తమైతూ పోతుంది. నామరూపాల నశ ఉండదు. నా పేరు ఇది, నా రూపం ఎంత బాగుంది, అది ఇది ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇతరుల స్మృతి ఉండదు. పాట: మీరు ప్రేమ సాగర్లు, మీ ఒక్క చుక్క ప్రేమకు మేము దప్పిక కొని ఉన్నాము అని భక్తి మార్గం యొక్క పాట. జ్ఞాన మార్గంలో మనం ఒక చుక్క ప్రేమకు దప్పిక కొని లేము. బాబా నుండి మనకు అపారమైనటువంటి ప్రేమ, ప్రీతి లభించింది. మనం ఇతరులకు కూడా ప్రేమను ఇవ్వగలుగుతాం. ఓం శాంతి. బాబా కేవలం ప్రేమ సాగరుడు మాత్రమే కాదు, జ్ఞాన సాగరుడు కూడా. బాబా ఎంత బాగా చెప్తున్నారు. జ్ఞానము మరియు అజ్ఞానము రెండూ ఉన్నాయి. జ్ఞానాన్ని పగలంటారు, అజ్ఞానాన్ని రాత్రి అంటారు. జ్ఞానం అనే పదం మంచిది, అజ్ఞానం అనే పదం చెడ్డది. అర్ధకల్పం జ్ఞానం యొక్క ప్రాలబ్ధం ఉంటుంది. ఇప్పుడు పొందిన జ్ఞానానికి ప్రాలబ్ధం భవిష్యంలో. అర్ధకల్పం అజ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది. అజ్ఞానానికి కూడా ప్రాలబ్ధం, దుఃఖం, చింత. అజ్ఞాన ప్రాలబ్ధం దుఃఖం, జ్ఞాన ప్రాలబ్ధం సుఖం. ఇవి చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలు. పగలు జ్ఞానానికి సంబంధించింది, రాత్రి అజ్ఞానానికి సంబంధించింది. జ్ఞానమని దేన్నంటారు, అజ్ఞానమని దేన్నంటారు అనేది కూడా ఎవరికీ తెలియదు ఈ ప్రపంచంలో. ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంత జ్ఞానము లేని వాళ్ళే అజ్ఞానీలు కదా. అది బాబా అంటున్నారు. ఎవరికీ తెలియదు. ఇవి బేహద్ విషయాలు. జ్ఞానం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి అనేది మీరు అందరికీ అర్థం చేయిస్తారు. జ్ఞానము ద్వారా మీరు పూజ్యులుగా అవుతున్నారు. మీరు పూజ్యులుగా అవుతూ ఉన్నప్పుడు మీరు పూజా సామాగ్రి గురించి తెలుసుకుంటారు. పూజ్యులుగా అవుతున్నాం కాబట్టి పూజా సామాగ్రి గురించి కూడా తెలుసు మనకు. మందిరాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ స్మృతి చిహ్నాలని మీకు తెలుసు. వారి జీవన కథ గురించి కూడా మీకు తెలుసు. కానీ ఎవరైతే పూజ చేయడానికి వెళ్తారో వారికి ఆ విషయాలు తెలియని వాళ్లకు చెప్పడం మన బాధ్యత కదా. పూజను భక్తి అని అంటారు. భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు భగవంతుడు భక్తులను కలవాల్సి ఉంటుంది. ఆ భగవంతుడే వచ్చి పూజారీల నుండి పూజ్యులుగా తయారు చేస్తారు. పూజ్యులు సత్యుగంలో, పూజారీలు కలియుగంలో ఉంటారు. ఈరోజు ఏముంది, రేపు ఏమి జరగనున్నది అనేది పిల్లలైన మీకు తెలుసు. సృష్టి గురించి తెలుసు. వినాశమైతే తప్పక జరగాల్సి ఉంది. తప్పకుండా సమయం వచ్చినప్పుడు కాలచక్ర గమనం ఎవరి కోసం ఆగదు కదా. అది ఎప్పుడైనా జరగచ్చు. ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అనేక ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. బాబా అంటారు, గృహయుద్ధాలు మొదలైనవి, ప్రకృతి ఆపదలు
ఇవన్నింటిని ఈశ్వరీయ ఆపదలు అనరు. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చినాయి. వాటిని ఈశ్వరీయ ఆపదలు అనడానికి వీల్లేదు. అవి డ్రామాలు నిశ్చితమై ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవి సంభవించాల్సి ఉంది. ప్రకృతి కూడా ప్రకోపంగా ఉంది కదా, దాన్ని మనం చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నాం కదా. అవి వినాశంలో కూడా సహయోగాన్ని ఇస్తాయి. కుండపోత వర్షం కురుస్తుంది, ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇక్కడ అస్సాంలో, తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కొట్టకపోతా అన్నాయి ఇండ్లు, అన్ని మనుషులు, జంతువులు. ఇక్కడ చూస్తే మనకు వర్షమే లేదు. ఆకలితో మరణిస్తున్నారు. భూకంపాలు మొదలైనవన్నీ జరగనున్నాయి. వీటి ద్వారానే వినాశం జరగాల్సి ఉంది. ఇవన్నీ తప్పకుండా జరుగుతాయని పిల్లలకు తెలుసు. లేదంటే వినాశం ఎలా జరుగుతుంది? సత్యుగం ఎలా స్థాపన అవుతుంది? సత్యుగంలో కేవలం 9 లక్షల మంది మాత్రమే, తక్కువ మంది జనాభా ఎలా వస్తారు? ఇదంతా పోతేనే కదా. తప్పకుండా ఒక్కసారిగా అంతా వినాశం అవుతుంది. ఈ వస్త్రాలన్నీ శుభ్రం చేయబడతాయని, ఇది బేహద్ పెద్ద మిషనరీ అని పిల్లలకు చాలా బాగా తెలుసు. పెద్ద వాషింగ్ మిషన్. ప్రకృతి వైపరీత్యాలు. మురికి పట్టిన వస్త్రాలను భగవంతుడు శుభ్రం చేస్తారని సిక్కు ధర్మస్థులు అంటారు. ఇది స్థూలమైన వస్త్రాల విషయం కాదు. ఇది శరీరానికి సంబంధించిన విషయం కాదు, ఆత్మకు సంబంధించిన విషయం. ఆత్మలను యోగ బలంతో శుభ్రం చేసుకోవాలి. ఈ సమయంలో పంచతత్వాలు తమోప్రధానంగా ఉన్నాయి. కావున శరీరాలు కూడా తమోప్రధానంగానే తయారవుతాయి. ఎట్లాంటి బంగారం, అట్లాంటి ఆభరణం. పతిత పావనుడైన తండ్రి వచ్చి పావనంగా తయారు చేస్తున్నారు. మిగిలినదంతా సమాప్తమైపోతుంది. పావనంగా ఎలా అవుతారు? యోగ బలం ద్వారాని. చాలా సహజమైన మార్గాన్ని బాబా చెప్తున్నారు. మనుషులైతే ఏం అర్థం చేసుకోరు. ఎక్కడెక్కడైతే భక్తి యజ్ఞాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఇలా అర్థం చేయించాలి. నెమ్మదిగా, మెత్తగా, మధురంగా, నమ్రతగా అర్థం చేయించాలి. వారి జీవన చరిత్ర గురించి తెలుసుకుంటేనే మీరు దేవతలుగా అవుతారు. వారు జీవన్ముక్తిని ఎలా పొందారు? ఇది అర్థం చేసుకోండి. అప్పుడు మీరు కూడా జీవన్ముక్తిని పొందగలరు అని చెప్పాలి. మందిరాల్లో కూర్చొని వారి జీవన చరిత్రను అర్థం చేయించినట్లయితే బాగా అర్థం చేసుకుంటారు. భక్తులు వస్తారు కాబట్టి భగవంతుని పట్ల శ్రద్ధ, భావన, భక్తి ఉంటుంది. మీరు కూడా తండ్రి నుండి ఇప్పుడు జీవన కథని వింటున్నారు. పిల్లలైన మీకు ఎంత జ్ఞానం లభిస్తుంది? పరంపిత పరమాత్ముని జీవన కథ గురించి ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు వస్తారు, ఏ రూపంలో వస్తారు అంటున్నారు కానీ తెలియదు. సర్వవ్యాపి అని అనడంతో జీవన కథనే సమాప్తమైపోయింది. పిల్లలైన మీకిప్పుడు పరంపిత పరమాత్ముని జీవన చరిత్ర గురించి తెలుసు. ఆయన నామం, రూపం, దేశం, కాలం, గుణం, కర్తవ్యం, ఎప్పుడొస్తారు, ఏం చేస్తారు, ఆయన పేరేమి, ఇవన్నీ మనకు తెలుసు. ఆది మధ్యాంతాల గురించి తెలుసు. బాబా వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తున్నారు. అది ఈ సమయంలోనే, సంగమయుగ సమయంలోనే. తర్వాత మధ్యలో భక్తి పాత్ర నడుస్తుంది ద్వాపర కలియుగాల్లో. ఈ సమయంలో నేనొచ్చి స్థాపన చేస్తున్నాను బాబా చెప్తున్నారు. బ్రహ్మ ద్వారా ఈ యొక్క సత్యుగం యొక్క సృష్టిని బాబా స్థాపన చేస్తున్నారు. మరియు చేయిస్తాను. నేను చేసేవాడిని, చేయించేవాడిని. ప్రేరణ ఇవ్వడాన్ని చేయడం అనరు. బాబా వచ్చి వీరి కర్మేంద్రియాల ద్వారా చెప్తారు. బ్రహ్మ కర్మేంద్రియాల ద్వారా. తనకు కర్మేంద్రియాలు లేవు కదా. ప్రేరణ ఇస్తే అందరూ సమానమైపోతారు కదా. ఇందులో ప్రేరణ మాట లేదు. చేసేవారు, చేయించేవారైతే తప్పకుండా సముఖంగా ఉంటూ చేయిస్తారు. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. శరీరం లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. ఈశ్వరుడే ప్రేరణతో అంతా చేస్తాడని చాలామంది అంటారు. బాబా, నా భర్త యొక్క బుద్ధి బాగయ్యేలాగా మీరు ప్రేరణ ఇవ్వండి అంటూ ఉంటారు. అందరికీ ప్రేరణ ఇవ్వాలి కదా, ఆయన ఒక్కరికి ఎందుకు? ఇందులో ప్రేరణ యొక్క విషయం లేదు. అటువంటప్పుడు శివ జయంతిని ఎందుకు జరుపుకుంటారు? ప్రేరణతోనే పని జరిగిపోతుంది. ఆకాశంలో పరంధామంలో కూర్చొని అన్నప్పుడు ఆయన ఈ సృష్టిలో వచ్చినారని, వచ్చి దివ్య కర్తవ్యం చేసినారనే కదా శివ జయంతిని ఆచరిస్తాం. మరి శివ జయంతి ఎందుకు జరుపుకోవాలి అంటున్నారు. ప్రేరణతో పని జరిగిపోతే మరి ఆయన రావాల్సిన అవసరం ఏముంది? వాస్తవానికి ఈశ్వరుడు అంటే ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. ఈశ్వరుడు ఎవరు?
జననమరణ చక్రాల్లో రాని వాళ్ళు, సుఖ దుఃఖాలను భోగించని వాళ్ళు, ఈ 2 కండ్లతో చూడని వాళ్ళు, చర్మచక్షువులతో భగవంతుణ్ణి చూడలేము కదా. జ్ఞానం అనే 3వ నేత్రంతో తండ్రిని అర్థం చేసుకోగలం, తండ్రిని మనవారిగా చేసుకోగలం, అంతేగాని ఈ కండ్లతో చూడలేము ఆయన్ని. ఈశ్వరుని ప్రేరణతో అంతా జరుగుతుంది అనేస్తారు. నిరాకారుడు ప్రేరణతో ఎలా చేస్తారు? వారు చేసేవారు, చేయించేవారు. వారు వచ్చి మార్గాన్ని చెప్తున్నారు. కర్మేంద్రియాల ద్వారా మురళిని వినిపిస్తున్నారు బ్రహ్మబాబా ద్వారా. కర్మేంద్రియాల ఆధారం తీసుకోలేదంటే మురళి ఎలా వినిపిస్తాను? వారు జ్ఞాన సాగర్లు, మరి వినిపించడానికి నోరు కావాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలిసింది, పూర్తి జ్ఞానం లభించింది. జ్ఞానం లేకుండా గతి సద్గతి లభించదు. మరి జ్ఞానం ఎవరివ్వాలి? అజ్ఞాన మార్గానికి జ్ఞాన మార్గానికి మధ్యన ఉన్న తేడాను చూపించండి. విజ్ఞానం అని కూడా అంటారు. అజ్ఞానం అంటే అంధకారం. జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని మనము ముక్తి, జీవన్ముక్తి అనొచ్చు. బాబా అంటారు విజ్ఞానం అంటే యోగం, యోగం ద్వారా ముక్తి ప్రాప్తిస్తుంది, జ్ఞానం ద్వారా జీవన్ముక్తి ప్రాప్తిస్తుంది. మీకు ఇప్పుడు పావనంగా అయ్యే జ్ఞానం లభించింది. మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. ఈ విషయాలను బాబా అంటున్నారు ఎవరైనా వింటే ఆశ్చర్యపోతారు. జ్ఞానం తీసుకుంటోంది అని అంటున్నారంటే తప్పకుండా ఆత్మ సంస్కారాల్ని తీసుకెళ్తుంది కదా, అంతే కదా. ఆత్మ సంస్కారాల్ని తీసుకుపోయినప్పుడే జ్ఞాని ఆత్మగా పిలువబడుతుంది. మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారంటే మరి ఈ జ్ఞానం తర్వాత కూడా ఆత్మలో నిలుస్తుంది కదా. కానీ తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ పురుషార్థం ప్రాలబ్ధాన్ని పొందడం కోసం మాత్రమే. డాక్టర్ అయిన తర్వాత డాక్టర్ కోర్స్ అవసరం లేదు, దేవతలైన తర్వాత మళ్ళీ ఈ రాజయోగం అవసరం లేదు. ఇక జ్ఞానం యొక్క అవసరం ఏముంటుంది? సత్యుగం అంటేనే పిల్లలైన మీ యొక్క ప్రాలబ్ధం. ఈ విషయాలు వింటే ప్రపంచంలోని మనుష్యులు ఆశ్చర్యపోతారు, వీళ్ళ విషయాలు డిఫరెంట్గా ఉన్నాయి అని. ఈ జ్ఞానం పరంపరగా ఎందుకు నడవదు? నడిస్తే మజా ఏముంటుంది? సినిమాలో అన్నీ ముందే తెలిస్తే ఆ సినిమా ఏం బాగుంటుంది? ఇది కంప్లీట్గా సమాప్తం అయిపోతుంది. ఇమర్జ్కే ఆట, ఎరుక మరుపుల ఆట. పగలు రాగానే జ్ఞానం ఉండదు, అందుకే అక్కడ జ్ఞానం యొక్క అవసరం ఉండదు. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఒక్కసారిగా ఎవరూ అర్థం చేసుకోలేరు. శివబాబా భారతదేశంలోనే వస్తారు. భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు పిల్లల కోసం కానుకను తీసుకొస్తారు. భక్తి తర్వాత సద్గతి లభిస్తుంది. ఈ వినాశం కూడా తప్పకుండా జరగాల్సే ఉంది, తప్పకుండా జరుగుతుంది. సత్యుగ స్థాపన లేదా స్వర్గం రావాలంటే వినాశం తప్పకుండా జరగాలి. దీని గుర్తులు కనిపిస్తున్నాయి. అగ్ని రవ్వ అంటుకుంటూ ఉంటుంది, 1-2 గంటల్లోనే ఇల్లంతా కాలిపోతుంది, భస్మమైపోతుంది. ఇది కొత్త విషయం ఏమీ కాదు. వినాశమైతే తప్పక జరగాల్సిందే. సత్యుగంలో ఇంతమంది మనుష్యులు ఉండరు. ఎక్కడ 900 కోట్లు, ఇప్పుడు సత్యుగంలో 9 లక్షలతో ప్రారంభమవుతుంది. సత్యుగం అంతా కలిసినా 3 కోటి దేవతలే కదా, 3 కోట్ల మంది జనాభా. సత్య త్రేతాయుగ జనాభా 33 కోట్లు. అందుకే సత్యుగ జనాభా యొక్క లెక్క ప్రకారంగా 3 కోట్ల మంది ఉంటారు కాబట్టి 3 కోటి దేవతలు ఒక్కటై వచ్చారనే గాయనం ఉంది. త్రేతాయుగానికి 33 కోట్ల దేవతలు, దానికే 3 కోట్లు 33 కోట్లు గాయనం ఉంది. సత్యుగంలో కొద్దిమంది మాత్రమే ఉంటారు, వారు శ్రేష్టాచారులు. మరి శ్రేష్టాచారులుగా అవ్వడానికి కష్టపడాలి కదా. మాయ ఒక్కసారిగా చాలా ముక్కు పట్టుకుంటుంది, ఊపిరాడకుండా చేస్తుంది. ఈ విధంగా పడిపోయిన వారికి చాలా పెద్ద దెబ్బ కలుగుతుంది, వికారాలకు వశమైపోతుంది. కోలుకునేందుకు ఎంతో సమయం పడుతుంది. అన్నింటికంటే పెద్ద దెబ్బ కామ వికారం. అందుకే కామం మహాశత్రువు అంటారు. ఇదే పతితంగా చేస్తుంది. వికారాల కారణంగానే గొడవలు జరుగుతాయి. ఒకవేళ వికారాల విషయంలో మిమ్మల్ని వదలడం లేదంటే మీరు వారికి తప్పకుండా ఇలా చెప్పండి, దీనికన్నా పాత్రలు శుభ్రం చేసుకునేది మంచిది అని. తుడిచి తడిబట్ట పెడతాను కానీ పవిత్రంగా ఉంటాను అని చెప్పండి. చూడండి అక్కయ్యలకి ఎట్లా చెప్తున్నారో బాబా.
మేము ఎవరింట్లోనన్నా పని చేసి బతుకుంటాం కానీ అపవిత్రంగా కాము అని ధైర్యంగా చెప్పండి అంటున్నారు. ధైర్యం కావాలి. ఎవరైనా తండ్రి శరణు లేక వస్తే మాయ కూడా యుద్ధం చేయడం మొదలు పెడుతుంది. పంచవికారాల రోగం ఇంకా ఎక్కువైపోతుంది. ముందైతే పక్కా నిశ్చయ బుద్ధి కలవారిగా ఉండాలి. మీరు జీవిస్తూ మరణించారు. ఇక్కడ నుండి లంగర్ ఎత్తివేయబడింది. ఏ విధంగా పడవకి ఆపడానికి నావను లంగర్ వేస్తారు. లంగర్ తీస్తేనే పడవ ప్రయాణం సాగుతుంది. అలాగా మన జీవిత నౌకకు లంగర్ వేయబడింది. ఇప్పుడు దాన్ని తీసేయాలి. కలియుగి వికారి తీరాన్ని వదిలి ఇప్పుడు సత్యుగి తీరానికి వెళ్తున్నారు. ఇప్పుడు మనం యాత్రకు వెళ్తున్నాం. మనం అశరీరిగా అయ్యి మన ఇంటికి వెళ్తాం. మనం ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాం. ఈ జ్ఞానం ఆత్మకు లభించింది. మనం గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అయ్యి యాత్రలో ఉంటాం. ఇది శ్మశాన వాటిక. తర్వాత మనం సుఖధామంలోకి వెళ్తాం. ఇది బుద్ధిలో గుర్తుండాలి. బాబా మనకు వారసత్వాన్ని ఇచ్చేందుకు ఉపాయాలను చెప్తున్నారు. పావనంగా అయ్యేందుకు మనం యోగంలో ఉంటాం. స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. అప్పుడు ఆత్మ శరీరాన్ని వదులుతుంది. పావనంగా అయిపోతే, పవిత్రమైపోతే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. పండు పరిపక్వమైతే కొమ్మను వదిలేస్తుంది. ఇది ఎంత అద్భుతమైన యాత్ర! కేవలం తండ్రిని స్మృతి చేయండి, తమ రాజధానిని స్మృతి చేయండి. ఇంత సహజమైన విషయం కూడా పిల్లలకు గుర్తుండదు. బాబాకి ఆశ్చర్యమవుతుంది. ఇంత సహజమైన విషయమే ఎందుకు గుర్తుండదు అంటున్నారు. బాబా అంటున్నారు, ఇది శ్మశాన వాటిక. తర్వాత మనం సుఖధామంలోకి వెళ్తామని గుర్తుండాలి. బాబా మనకు వారసత్వాన్ని ఇచ్చేందుకు ఉపాయాలను రోజు చెప్తున్నారు. పావనంగా అయ్యేందుకు మనం యోగంలో ఉంటాం. స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. అప్పుడు ఆత్మ శరీరాన్ని వదులుతుంది. ఇది ఎంత అద్భుతమైన యాత్ర, స్మృతి యాత్ర. కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు రాజధానిని స్మృతి చేయండి. ఇంత సహజమైన విషయం కూడా గుర్తుండదు. బాబా స్మృతి తప్ప అన్నీ గుర్తుంటాయి. బాబా స్మృతే గుర్తుండదు కదా. భగవంతుణ్ణి స్మృతి చేయండి, అంతేకాని మాయ అది కూడా స్మృతి చేయనివ్వదు. శ్రమ అనిపిస్తుంది. మా బాబా వచ్చారని ఆత్మకు జ్ఞానం లభించింది. ఆత్మ చదువుకుంటోంది కదా. ఆత్మ శరీరం ద్వారా జన్మ తీసుకుంటుంది. ఆత్మను పరస్పరం సోదరులైనారు. దేహాభిమానంలోకి రావడంతోనే అనేక సంబంధాలు ఏర్పడతాయి. కాకా, చాచా, మామ అందరూ. ఇక్కడ మీరు సోదరులుగా ఉన్నారు. పరస్పరంలో సోదరులు కూడా. ఆత్మదృష్టిలో మనమందరం సోదరులం. దేహభ్రాంతి లేకొస్తే సోదరులు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు. ఇది ప్రవృత్తి మార్గం, పవిత్ర ప్రవృత్తి మార్గం. ఇరువురికి వారసత్వం లభిస్తుంది. ఆత్మరూపంలో ఇక్కడ వారసత్వం కదా, శరీరానికి కాదు. ఆత్మయే పురుషార్థం చేస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించడం ఇదే కష్టం. దేహాభిమానం ఉండకూడదు. శరీరమే లేనప్పుడు ఇక వికారాల్లోకి ఎలా వెళ్తారు? మనం ఆత్మలం, తండ్రి వద్దకు వెళ్ళాలి. శరీర భ్రాంతి అస్సలు ఉండకూడదు. చూస్తున్నారా ఎంత అసలు ఉండకూడదు అనుకుంటాము. కరెక్ట్గా ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో, ఎట్లొచ్చింటుందో వచ్చింటుంది. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలనుకో అనేక దేహభ్రాంతిలోకి వచ్చేసింటాం. ఎంతగా యోగులుగా అవుతూ ఉంటారో అంతగా కర్మేంద్రియాలు శాంతిస్తూ ఉంటాయి. దేహాభిమానం లేకొస్తే కర్మేంద్రియాలు చంచలమవుతాయి. ఆత్మకు తనకు ప్రాప్తి లభిస్తోందని తెలుసు. శరీరం నుండి వేరవుతూ ఉంటే కర్మేంద్రియాలు శాంతిస్తూ ఉంటాయి. సన్యాసీలు మందులు తీసుకొని కర్మేంద్రియాలను శాంతపరుచుతారు. అది హఠయోగమైనట్లే కదా, సహజం కాదు కదా. మీరు యోగాన్ని ఉపయోగించాలి. యోగ బలముతో మీరు వశం చేసుకోలేరా? యోగ బలంతో జీవజంతువులే వశమైపోతాయి. వికారాలు ఏముంది, ఏమవుతుంది? కర్మేంద్రియాలు వశమైపోతాయి. ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారో అంతగా మీ కర్మేంద్రియాలు శాంతిస్తాయి. చాలా శ్రమించాలి. ప్రాప్తి చాలా ఉన్నతమైనది. బాబా అంటున్నారు, పిల్లలారా, యోగా బలంతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మరి కర్మేంద్రియాలపైన విజయం ఎందుకు పొందలేం?
అందుకే భారతదేశం యొక్క యోగము ప్రసిద్ధమైనది, ప్రఖ్యాతమైనది. విదేశాలలో భారతదేశ ప్రాచీన రాజయోగం నేర్పిస్తామనే బోర్డు పెట్టుకుంటే చాలు క్యూ వస్తారు, అంత ఇష్టం. మీరు మనుషుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనులుగా అవుతారు. ప్రజలు కూడా స్వర్గవాసీలే కదా. యోగా బలంతో మీరు స్వర్గవాసీలుగా అవుతారు, బాహుబలంతో స్వర్గవాసీలుగా కాలేరు. ఇందులో చాలా కష్టపడాలి. కుమారీలకైతే శ్రమ ఏమాత్రమూ లేనట్లే, పవిత్రంగా ఉంటారు. బాబా దగ్గరికి వచ్చేస్తాము, ఏమీ శ్రమ లేదు మనకు, కేవలం బుద్ధిని బాబా వైపు మరల్చాలంతే. వారు ఫ్రీగా ఉంటారు. వికారాలు లేకెళ్తే పెద్ద పంచాయతీ మొదలవుతుంది. కుమారిగా ఉండడం మంచిది కదా, లేకపోతే అదర్ కుమారి అనే పేరు వస్తుంది. యుగల్స్గా కూడా ఎందుకు అవ్వాలి? ఇందులో కూడా నామరూపాల నష ఎక్కుతుంది. యుగల్స్ కూడా ఉంటుంది కదా. భలే వికారాల్లోకి వెళ్ళకపోయినా కూడా భర్త భార్య అనేటువంటి భవబంధనాలు ఉంటాయి కదా. కుమారులకు ఏముంది? ఏం లేదు, మనస్సు యొక్క బంధనాలు ఉన్నాయి దండిగా. బాబా ఎంత బాగా చెప్తున్నారు. నామరూపాల నష ఎక్కుతుంది. ఇది కూడా మూర్ఖత్వమే కదా. జంటగా అయిన తర్వాత పవిత్రంగా ఉండడానికి చాలా ధైర్యం కావాలి. జ్ఞానం యొక్క పూర్తి పరాకాష్ఠ కావాలి. అండర్లైన్ చేసుకోండి ప్రతి పాయింట్ని. వివాహమైందంటే పవిత్రంగా ఉండాలంటే చాలా ధైర్యం కావాలి. జ్ఞానం యొక్క పరాకాష్ఠ స్థితి కావాలి. చాలామంది ధైర్యం చేస్తారు, కానీ అగ్ని సెగ తగిలిందంటే అన్నీ సమాప్తమైపోతాయి. అందుకే బాబా అంటారు కుమారిగా ఉండడం చాలా మంచిది. అదర్ కుమారిగా అవ్వాలనే ఆలోచన కూడా ఎందుకు చేయాలి? కుమారీల పేరు ప్రసిద్ధమైంది కదా. వారు బాలబ్రహ్మచారీలు. బాలబ్రహ్మచారీలుగా ఉండడం మంచిది. శక్తి ఉంటుంది, పవిత్రతా శక్తి. ఇతరులు ఎవరి స్మృతి కలగదు. మరి ధైర్యం ఉంటే చేసి చూపించండి అని బాబా అంటారు. కానీ ఇందులో శ్రమ ఉంది. అక్కడ ఇద్దరైపోతారు కదా. కుమారిగా ఉంటే ఒక్కరే ఉంటారు, ఇద్దరుంటే ద్వైతం ఏర్పడుతుంది. ఎంత వీలైతే అంత కుమారిగా ఉండడం మంచిది. కుమారి సేవ చేయడానికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బంధనంలో చిక్కుకున్నట్లయితే ఇక ఆ బంధనాలు ఇంకా వృద్ధి అవుతూ పోతాయి. బుద్ధి చిక్కుకపోయే విధంగా అసలు వల అల్లుకోవడం ఎందుకు? అల్లుకోండే వాళ్ళు దూరం కావాలనుకుంటా అంటే ఎందుకు అల్లుకోవాలి? ఇలా వలలో చిక్కకపోవడం మంచిది కాదు. కుమారీలకైతే చాలా బాగుంటుంది. కుమారీలు పేరును నిలబెడతారు. కన్నయ్య అనే పేరు కృష్ణునికి ఉంది. కుమారీల పేరు తలుచుకుంటూ ఉంటారు కదా. కుమారీలుగా ఉండడం చాలా మంచిది. వారికి ఇది చాలా సహజం. విద్యార్థి జీవితం పవిత్రమైన జీవితం కూడా. బుద్ధి కూడా ఫ్రెష్గా ఉంటుంది. కుమారులు భీష్మ పితామహుని వలె అవ్వాలి. కల్పక్రితం కూడా ఇలాగే ఉన్నారు. అందుకే దిల్వాడా మందిరంలో స్మృతి చిహ్నం తయారు చేయబడి ఉంది. ఇప్పుడు తండ్రి పిల్లలను ఆజ్ఞాపిస్తున్నారు, పిల్లలారా నన్ను స్మృతి చేయండి. మిగిలిన విషయాలన్నింటినీ వదిలి మీరు మీ కళ్యాణం చేసుకోండి. తండ్రిని స్మృతి చేయడంలోనే కళ్యాణం ఉంది, ఇంకా వేరే ఏమిట్లోనూ కళ్యాణం లేదు. పొరపాట్లు జరుగుతాయి, పిల్లలు కింద పడిపోతూ ఉంటారు. కానీ మీరు పరచింతనను వదిలి మీ కళ్యాణం మీరు చేసుకోండి. వేరే చింతనలేకే వెళ్ళకండి. మీరు బంగారం వలె పవిత్రంగా అవ్వండి. ఇతరులకు కూడా మార్గాన్ని చూపించండి. సతోప్రధానంగా అయ్యేందుకు ఒకే ఒక ఉపాయం ఉంది. పావనంగా కాకుండా ముక్తిధామానికి వెళ్ళలేరు. ఉపాయం ఒక్కటే, తర్వాత అంతమతి సోగతి. ఎంతెంత స్మృతిలో ఉంటారో అంతంతే అంతమతి సోగతి. అంటే అంతిమంలో మన మతి ఎలా ఉంటుందో అలాంటి గతిని ప్రాప్తి చేసుకుంటాం. పరచింతన విషయాలను వదిలేయండి. వదలకపోతే మీకు మీరే నష్టపరుచుకుంటారు. బాబా ఏమీ శాపం ఇవ్వడం లేదు. శ్రీమతం పైన నడవకపోతే మిమ్మల్ని మీరే శాపగ్రస్తులుగా చేసుకుంటారు. బాబా అన్ని విషయాలు క్లియర్గా చెప్తారు కదా. చెప్పేది బాబా బాధ్యత. అచ్చా मीठे मीठे सिखलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం
నిశ్చయ బుద్ధి కలవారిగా ఈ జీవిస్తూనే ఈ పాత ప్రపంచం నుండి మీ లంగర్ని ఎత్తేయాలి, అంటే మీ బుద్ధిని తీసేయాలి. తండ్రి ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాలన చేసి తమ కళ్యాణం చేసుకోవాలి. ఇతరుల చింతనను వదిలి తమ బుద్ధిని స్వచ్ఛమైన బంగారం వలె తయారు చేసుకోవాలి. వ్యర్థ విషయాలలో తమ సమయాన్ని నష్టపరుచుకోకూడదు. యోగ బలంతో తమ కర్మేంద్రియాలను శాంతిగా శీతలంగా చేసుకోవాలి. ఎంత మంచి పాయింట్లు చూడండి. నిశ్చయ బుద్ధిని కలిగి ఉండాలి. ఈ పాత ప్రపంచం నుంచి బుద్ధిని దూరం చేసుకోవాలి. బాబా ఇచ్చిన ఆజ్ఞ పైన నడుస్తూ మన కళ్యాణం మనం చేసుకోవాలి. ఇతరుల చింతన వదిలేయాలి. మనకేమి దానివల్ల లాభం లేదు. దానివల్ల బాబా అంటున్నారు, బుద్ధిని స్వచ్ఛమైన బంగారంలాగా చేసుకోండి. వ్యర్థ విషయాల్లో మీ సమయాన్ని వృధా చేసుకోవద్దండి. యోగ బలంతో మీ కర్మేంద్రియాలను శాంతిగా శీతలంగా చేసుకోండి. వరదానం: మీ విజయాన్ని మరియు సఫలత నిశ్చితమని తెలుసుకొని సదా నిశ్చింతగా ఉండే నిశ్చయ బుద్ధి ఆత్మగా కండి. 5000 సంవత్సరాల కిందట కూడా నేను విజయాన్ని పొందినాను, ఇప్పుడు పొందుతాను. ఆ నిశ్చయము ఉంది, నిశ్చితం అని తెలుసుకోండి. అప్పుడు నిశ్చయ బుద్ధి ఆత్మలుగా కాగలుగుతారు. ఏ పిల్లలైతే సదా తండ్రి పట్ల, స్వయం పట్ల మరియు డ్రామాలోని ప్రతి సెకండ్ యొక్క పాత్ర పట్ల 100% నిశ్చయ బుద్ధి కలవారిగా ఉన్నారో వారి విజయం మరియు సఫలత నిశ్చితం. 100% స్వయం పట్ల, డ్రామా పట్ల మరియు స్వయం యొక్క పాత్ర పట్ల. బాబా అంటున్నారు, విజయం నిశ్చితమైన కారణంగా వారు సదా నిశ్చింతగా ఉంటారు. అంతే కదా, ఎవరైనా సరే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానన్నప్పుడు రిజల్ట్ వస్తే భయపడారు కదా, నిశ్చింతగా ఉంటారు, నేను పాస్ అయ్యే ఉన్నానని. వారి ముఖం పైన చింత యొక్క ఎలాంటి రేఖలు కనిపించవు. వారికి సదా ఈ కార్యము లేదా ఈ సంకల్పం సిద్ధించే ఉంది అనే నిశ్చయం ఉంటుంది. వారికి ఎప్పుడూ ఏ విషయంలోనూ ప్రశ్నలు రావు. స్లోగన్: వినేటప్పుడు లేదా వినిపించేటప్పుడు భావన మరియు భావాన్ని మార్చేయడమే వాయుమండలాన్ని పాడు చేయడం. అంటే మనం వినేది వినిపించేది, ఇప్పుడు మంతర పని చేసింది కదా, దాని ద్వారా వాయుమండలమే పాడైంది కదా. రాముడు అరణ్యవాసానికి పోయినాడని కథలు చెప్తాయి కదా, అది బాబా అంటున్నారు. అవ్యక్త ప్రేరణ: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణంగా స్వచ్ఛంగా కండి. సో ఆగస్ట్ నెల షురు అయింది కదా, జ్వాలా స్వరూప స్థితి అయిపోయింది. సో అపవిత్రత అనేటువంటి బీజాన్ని కాల్చేయండి, అప్పుడు సంపూర్ణ స్వచ్ఛంగా అవుతారు. సంపూర్ణ పవిత్రత అంటే వ్యర్థ సంకల్పాలు కూడా రాకూడదు. అపవిత్రత యొక్క బీజమే వ్యర్థ సంకల్పాలు. మెజారిటీ పిల్లల్లో ఇప్పుడు ఈ వ్యర్థ సంకల్పాలు రావడం అనే సంస్కారం ఇంకా మిగిలి ఉంది. వ్యర్థ సంకల్పాలకు ఆధారం మనస్సు. అవి మన్మనాభవంగా కానివ్వవు. వ్యర్థ సంకల్పాలుంటే మన్మనాభవంగా కానివ్వవు. మనసులోనే వ్యర్థ సంకల్పాలు వస్తాయి. అందుకే శ్రీమతం అనే కళ్యాణ్ణి టైట్ చేసుకొని వ్యర్థ సంకల్పాల అపవిత్రతను సమాప్తం చేసుకోండి. తద్వారా ఏమవుతుంది అంటే పవిత్రత శక్తి జమ అవుతుంది. శక్తిశాలి సంకల్పాల ద్వారా సక్సెస్ లేదా స్థితి బాగా తయారవుతుంది. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.